హాయ్ హలో అందరికీ నమస్తే. వృషభ. సో ఈ టైటిల్ వినగానే కొంచెం కొత్తదనంగా ఉంది కదా. మరి ఈ వృషభ అనే టైటిలే ఇంత క్యాచీగా ఉంటే అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి? ఈ ఫిబ్రవరి 26న మన థియేటర్స్ని హిట్ చేయడానికి మన ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ మనతో ఉన్నారు. మరి లేట్ చేయకుండా వాళ్ళతో ఒక స్పెషల్ చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్గా ఉన్నాను. అండ్ మీ టీంని కలిసాక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వృషభ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు చాలా అంటే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. వృషభ టైటిల్ వృషభ అని తీసుకున్నారు కదా. మనం న్యాచురల్గా అంటే అన్ని రాసుల్లో సెకండ్ రాశి వృషభ. అట్లా ఒకప్పుడు సింహరాశి వచ్చింది, చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వృషభ అని తీసుకున్నారు. ఎందుకు టైటిల్ వృషభ అని తీసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్గా మీరు అన్నట్టు సింహరాశి అంటే అది గురువు. యా. సో ఆ స్టోరీకి తగ్గట్టు తను ఒక విలేజ్ కి అంతా ఒక పెద్దలాగా ఉంటాడు కాబట్టి సో ఆ కైండ్ ఆఫ్ లో ఆయన సింహరాశి అన్నారు. సో మేము యాక్చువల్గా ఇది రాశి ప్రకారం కాదండి. వృషభ అంటే ఎద్దు యూజువల్ గా. ఓకే డన్. ఎద్దు. సో ఎద్దుకు సంబంధించి స్టోరీ కాబట్టి సో కరెక్ట్ గా ఆప్ట్ అవుతుందని రెండు నేమ్స్ అనుకున్నాము. ఒకటి వృషభ అని, రెండు బుకారా అని. బుకారా అంటే సాంస్క్రిట్ లో కొమ్ములు. కొమ్ములు. సో ఎద్దుకు సంబంధించి మొత్తం శక్తి మొత్తం కొమ్ములోనే ఉంటది. దాని ఇంపాక్ట్, దాని స్ట్రెంత్ మొత్తం దాంట్లో ఉంటది కాబట్టి సో మా స్టోరీ స్ట్రెంత్ మొత్తం టైటిల్ అనుకుని బుకారా అనుకున్నాం. సో బుకారా అనేది కొంతమంది దగ్గరికి వెళ్తే కొంచెం మనకు అది అనిపించలేదు, అంత క్యాప్చర్ గా అనిపించలేదు. సో అప్పుడు అనుకున్నాం వృషభ అని. సో వృషభ కొత్త టైటిల్ లోనే ఇంత పవర్ ఉంది కదా అని ప్రతి ఒక్కరికి వృషభ అంటే క్యాచ్ టైటిల్ కదండి. సో దానికోసం అన్నట్టు మళ్ళీ వృషభాన్ని ఫైనల్ చేసాం. ఓకే. సో మీరు అన్నట్టే చాలా క్యాచీగా ఉంది వృషభ అనే పేరు. ఒకప్పుడు నేను ఇందాక అన్నాను కదా సింహరాశికి ఎంత మంచి ఆదరణ లభించిందో. మీరు రాశి పరంగా కాకపోయినా వృషభ అనేది చాలా డిఫరెంట్ గా క్యాచీగా ఉంది. ఎవరు అలాంటి టైటిల్ తీసుకోలేదు. ఎస్, స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్ చూసాము. అంటే మనము ఇటీవల కాలంలో ఇలాంటి డివోషనల్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన మూవీస్ కొంచెం సోషియో ఫ్యాంటసీ మూవీలా అనిపించింది. అసలు సినిమా స్టోరీ ఏంటో చెప్తారా? స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తామండి? స్టోరీ మొత్తం చెప్పమని అనట్లేము, అసలు దేని పరంగా ఉంటుంది? మన స్టోరీ స్టార్టింగ్ చైనాలో స్టార్ట్ అవుతుంది. చైనా నుంచి ఇండియాకి ఎలా వచ్చింది, ఇండియాలో ఇన్ని ప్లేస్లు ఉంటే ఆ ప్లేస్ కి ఎందుకు వచ్చేదని ఒక లైన్ ఉంటది. వాస్తవ సంఘటన ఇది, యాక్చువల్ గా జరిగినాయి కాబట్టి దానికి సంబంధించి కథ ఉంటది. దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి హిమాలయాలు, అఘోరాలు. సో మన పొరుగు రాష్ట్రం కాబట్టి చైనా, మధ్యలో హిమాలయ పర్వతాలు ఉంటాయి, అక్కడ అఘోరాలు ఏం చేశారు ఏంటి, సో అఘోరాల ద్వారా మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చారు, దానికి ఎద్దుకి లింక్ ఏంటి, విలేజ్ కి ఎందుకు వెళ్ళాం, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు, విలేజ్ కంట్రీ న్యాచురాలిటీకి ఎందుకు వెళ్ళాం అనేది మన సినిమా స్టోరీ అండి. అందులోనే. సో డైరెక్టర్ అశ్విన్ గారు, మీరు చెప్పండి, ఈ సినిమా మీకు డెబ్యూ మూవీయా? థర్డ్ మూవీ. ఇది వరకు ఆల్రెడీ చేసి ఉన్నారు. ఓకే. సో ఈ స్టోరీ మీరు ప్రొడ్యూసర్ గారికి ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మేడం స్టోరీ ప్రొడ్యూసర్ గారికి ఇవ్వలేదు మేడం, ప్రొడ్యూసర్ గారే నాకు స్టోరీ ఇచ్చారు. అందుకే నేను అనుకున్నా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రొడ్యూసర్ గారే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు ఏంటబ్బా డైరెక్టర్ గారు కదా ఆన్సర్ ఇవ్వాలి అని అనిపించింది నాకు. అంటే యాక్చువల్గా సార్ది సబ్జెక్ట్ మేడం, స్టోరీ డైలాగ్స్ కూడా సార్ ఇచ్చారు. ప్రొడ్యూసింగ్ కూడా డైరెక్షన్ అంతా మీరు చేస్తారు. డైరెక్షన్ స్క్రీన్ ప్లే నాది మేడం. సో వాస్తవంగా ఏంటంటే సబ్జెక్టు ఒక మారుమూల ప్రాంతంలో జరుగుతుంది మేడం, బార్డర్లో జరుగుతుంది. మీకు తమిళనాడు, ఆంధ్ర బార్డర్ ఉంటుంది మేడం. స్లాంగ్ కూడా అలాగే ఉంటుంది, కర్ణాటక. సో మాది వచ్చి పలంనేరు మేడం, ప్రొడ్యూసర్ గారు పలంనేరు. అక్కడ ఆ చుట్టుపక్కల బార్డర్లో నుంచి జరుగుతున్న వాస్తవ సంఘటనలను కొద్దిగా తీసుకొని వాటిని జరుగుతున్న ఇప్పుడు మామూలుగా గోహత్య నేరం, గోవుల్ని చంపడం నేరం. సో గోవులు మనకి చాలా ఇస్తాయి, వాటి బేస్ చేసుకొని ఒక చిన్న ఎమోషనల్ డ్రామా తోటి వాటిని హత్య చేయడం తప్పు అనేది ఒక చిన్న పాయింట్ తోటి, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా తోటి మంచిగా మనం ఏదైతే కావాలి, కథ ఏదైతే అడుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మంచి ఆర్టిస్టులు, ఈ ఆర్టిస్టులు అయితే వీళ్ళైతే సరిపోతారు, దీనికి తగ్గట్టు ఈ పర్ఫార్మెన్స్కి ఈ క్యారెక్టర్ అయితే సరిగ్గా సరిపోతుంది అని దీని మీద ఇలా ప్లాన్ చేసుకుంటూ. సో దీంతో మనకి మన సత్యప్రకాష్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు కొత్తగా. సో ఇన్ని క్యారెక్టర్ల కన్నా ఇందులో చేసిన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ కనపడుతుంది. ఆయన నటన కూడా చాలా చాలా బాగా కనపడుతుంది. సో నాకేంటంటే పోలీస్ స్టోరీలో
చేశారు చూడండి. సో ఆ టైప్ ఆఫ్ రీబ్యాక్ ఇందులో అంత పర్ఫార్మెన్స్ కి స్పేస్ ఉందన్నమాట. అండ్ చాలా మంది ఈ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్టున్నారు కదా మూవీలో. జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారండి కామెడీ జబర్దస్త్ కోసం అని చెప్పి ఫస్ట్ హాఫ్ లో జబర్దస్త్ ఆర్టిస్టులు పెట్టుకున్నాం. ప్యాడింగ్ అంటే సత్యప్రకాష్ గారు అన్ని ఒక 3-4 సినిమాలు చేసిన వాళ్ళని సీనియర్ వాళ్ళని పెట్టుకున్నామండి. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గోవధ నేరం, గోహత్య మహాపాపం అనే మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తున్నాం ఫైనల్ గా. ఆ బేస్ పైన కథ ఉంటది. ఆడియన్స్ ని ఎలా కనెక్ట్ చేస్తుంది ఈ మూవీ? అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్, అంటే యూత్ వాళ్ళని కనెక్ట్ చేస్తుందా లేదంటే కొంచెం యంగ్, ఎలా? ప్రతి ఒక్కరు పసిపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్ఫిడెన్స్ గా, పిల్లలకి ఏం కావాలి, ఒక మంచి మ్యాజిక్లు, విఎఫ్ఎక్స్లు ఇలాంటివి. సో అవి మన దాంట్లో 10 minutes పైన ఉన్నాయి విఎఫ్ఎక్స్ సంబంధించి. కొంచెం యూత్ వాళ్ళకి ఏం కావాలి, మంచి లవ్ ఇలా ఉండాలి. ఇప్పటి వరకు మనం చూడనటువంటి కైండ్ ఆఫ్ లవ్ ఇందులో. అంటే ఎలా అంటే రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా. ఎలా అంటే పాత రోజుల్లో 1992s లో ఇప్పుడు ఎవరైతే 39, 38 ఏజ్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ క్యూట్నెస్ అంతా గుర్తొస్తుంది అనమాట. అంత క్యూట్ గా లవ్ ని ఇచ్చేసాం. అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు, డైరెక్ట్ గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసేవాళ్ళు కాదు, కళ్ళతోనే సైగలు అలా చేయడానికి కూడా అమ్మాయికి ఎంత భయం ఉంటదంటే అంత భయం ఉంటది. జస్ట్ అలా ఒక సిగ్నల్ ఇవ్వడానికి కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వాలన్నా భయపడేవాళ్ళు. సో ఆ కైండ్ ఆఫ్ క్యూట్ లవ్ స్టోరీ ఉంటది దీంట్లో, చాలా క్యూట్ లవ్ స్టోరీ ఉంటది. ఇప్పుడు ఎవరైతే 38, 39 అంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు మూవీలో. అంటే వాళ్ళు చేసిన తొందర పనులు, ఆ లవ్ ఎక్స్ప్రెషన్ ఎలా అంటే బోల్డ్ గా చెప్పాలంటే, మనం ఇప్పుడైతే మెసేజ్లు అయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అప్పట్లో ఎలాగంటే ఒక అమ్మాయి మీద ఇష్టాన్ని ఎలా చెప్పేవాళ్ళంటే, ఒక విలేజ్ లో అప్పట్లో మటన్ అంతా ఎలా స్ప్రెడ్ చేసేవాళ్ళు అంటే, ఒక 10 houses అంతా కలిపి ఒక ఏదన్నా ఒక జంతువు, ఐ మీన్ ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను తీసుకొని వచ్చి కట్ చేసి వాళ్ళు స్ప్రెడ్ చేసుకునేటోళ్ళు అనమాట. సో ఆ స్ప్రెడ్డింగ్ లో ఆ అమ్మాయికి ఒక 2 ముక్కలు ఎక్కువ వేసి ఇంప్రెస్ చేస్తాడు అనమాట. సో అట్లుంటది లవ్ ఎక్స్ప్రెషన్సే డిఫరెంట్ గా చేయించాము ఇందులో. సో అలా అమ్మాయికి తెలుస్తుంది, వీడికి ఎందుకు స్పెషల్ గా అమ్మాయికి ఇస్తున్నారు, పక్కన ఉండే వాళ్ళు చెప్పడం అదేం లేదులే అని అమ్మాయికి కొంటగా క్యూట్ గా చూసుకుని వెళ్ళిపోవడం. గొడవ నుంచినే లవ్ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంటది. ముగ్గేసేటప్పుడు ఆ పొద్దున్న నిద్రలేవగానే కల్లాప్ చల్లుతారు కదా, కల్లాప్ చల్లే చోట్లలో వీళ్ళ ప్రేమని అలా కొత్తగా డిఫరెంట్ గా చూపించాం. సో అందుకు యూత్ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం 40 years వాళ్ళు కనెక్ట్ అవుతారు. ముసలోళ్ళని ఎందుకన్నానంటే, ముసలోళ్ళకి ఏమంటే వాళ్ళకి భక్తి కావాలి. సో మనకు కావాల్సినంత భక్తి ఉంది. ఫ్యామిలీ, లేడీస్ చూస్తారు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఒక సాధారణ మహిళ విలేజ్ లో, మారుమూల విలేజ్ లో, ఎటువంటి డెవలప్మెంట్ లేనటువంటి ఒక విలేజ్ లోని పొద్దున్న నిద్ర లేవగానే ఒక సాధారణ గృహిణి ఏం చేస్తుంది, మార్నింగ్ నిద్ర లేవగానే నోట్లో బొగ్గేసుకుంటది. పేస్ట్లు, పౌడర్లు ఉండేవి కాదు అప్పుడు. బొగ్గేసుకొని తోముకుంటా బయట వెళ్ళి, బయట ఉండేది అప్పుడు అంటే వంట చేసేవంతా బయట కట్టెలు పోయాలి కాబట్టి, అక్కడికి వెళ్ళి దాంట్లో నైట్ చేసినట్టు ఏదన్నా బూడిద అవన్నీ ఉంటే తీసేసి వాటిని తీసుకొని ఊరు వెనకాల వేసేటోళ్ళు. అప్పుడు ఒక చిన్న ప్లేస్ వాళ్ళకంటూ కొన్ని ఉండేటివి. సో అలా క్లియర్ గా న్యాచురల్ గా ఆ హౌస్ పర్సన్, ఆ మహిళ ఏదైతే ఉందో పొద్దున్న నుంచి సాయంకాలం వరకు రొటీన్ గా ఏం చేస్తుంది నేచురల్ గా చూపించారు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ అంత నేచురల్ గా కనిపించింది మీకు ట్రైలర్. సో హీరోయిన్ గురించి హీరోయిన్ ని అడుగుదాము అసలు. ఓకే, సో అలక్య గారు, మీ క్యారెక్టరైజేషన్ మీరు 100% చేశాను, ఇచ్చాను అవుట్పుట్ అని అనుకుంటున్నారా ఈ సినిమాలో? ఖచ్చితంగా అండి. అంటే డైరెక్టర్ ఓకే చెప్పారంటేనే అక్కడ ఆయనకి నచ్చినట్టే కదా. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి నచ్చితేనే కదా ఫిలిం, వాళ్ళ విజన్ కి ఎలా ఉండాలో అలా చెయ్యాలి. సో వాళ్ళు ఓకే చెప్పారంటే 100% ఇచ్చినట్టే. రైట్. సో మీరు ఏంటి ఇది, మీ ఈ వృషభ అనేది మీకు ఫస్ట్ డెబ్యూ మూవీయా లేకపోతే ముందు ఏదైనా చేశారా? ఫస్ట్ అండి, ఫస్ట్ మూవీ హీరోయిన్ గా. ఓకే, సో స్టోరీ విన్నప్పుడు డైరెక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, యాక్చువల్లీ స్టోరీ మీది కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు స్టోరీ? అయితే ఫస్ట్ ప్రొడ్యూసర్ సరే చెప్పారండి. ఓకే, అప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ డెబ్యూ మూవీ, నాకు ఎంత మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది, ఇలాంటి మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే స్టోరీ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. అయితే ఫస్ట్ చెప్పింది ఏంటంటే హీరోయిన్ వద్దనుకున్నామని. దాని తర్వాత వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు, అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి ఒక ఫిలిం అన్నప్పుడు, కమర్షియల్ గా వెళ్తున్నప్పుడు అన్ని చూస్తారు అని చెప్పన్నప్పుడు. సో హీరోయిన్ అప్పుడు యాడ్ చేశారు. దాని తర్వాత జర్నీలో ఇంప్రవైజేషన్స్, లైక్ ఇంకా క్యారెక్టరైజేషన్ మంచిగా చేయడం. అది ఫస్ట్ డెమోకని వెళ్ళాను, ఫస్ట్ షూట్, టెస్ట్ షూట్ అట్లా జరుగుతుంది. సో ఆ షూట్ వరకు నార్మల్ గా
మొత్తం మెయిన్ సీన్స్ చేసాము. దాని తర్వాత స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓవరాల్ స్టోరీ. అప్పుడు దాకా నా క్యారెక్టరైజేషన్ ఒకటే తెలుసు, నాకు చాలా బాగా నచ్చింది నా క్యారెక్టరైజేషన్. దెన్ స్టోరీ చెప్పగానే వావ్ మంచిగా ఉంది, ఇంత అంటే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి అంత మంచి స్టోరీ తీసుకుని, అండ్ డైరెక్టర్ వీళ్ళందరూ లైక్ డెమోనే ఒక ఫిలిం లాగా తీశారు. సో అదంతా చూసినప్పుడు నాకు ఆ వర్క్ అదంతా కూడా నచ్చింది. లైక్ స్టోరీ ఒక్కటే కాదు కదా, లైక్ స్టోరీ అందరూ రాసుకుంటారు, దాన్ని బయట పెట్టే ఇది అందరికి ఉండదు, గట్స్ ఉండాలి అండ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఫిలిం తీసేటప్పుడు చాలా మంది అంటే వెనక్కి లాగుతూ ఉంటారు, చాలా ఉంటాయి కదా. సో కానీ అక్కడ వర్క్, వాళ్ళ విజన్ అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. సో ఆ క్లారిటీ అవన్నీ నాకు అర్థమైంది. సో నేను ఇద్దరిని గట్టిగా ట్రస్ట్ చేశాను. సో మంచి స్టోరీ ఉంది, మంచి అవుట్పుట్ వచ్చింది. అంటే స్టోరీ ఎంత మంచిగా ఉన్నా తీసేది కూడా ఉండిద్ది కదా, అండ్ టీం మంచి వాళ్ళు అయి ఉండాలి కదా. సో అందరూ మంచిగా ఉన్నప్పుడు మంచి అవుట్పుట్ వచ్చిందని నేను ఖచ్చితంగా నమ్మా. అందుకనే నాకు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ని కన్నడ హీరోయిన్స్ ని కానీ లేదంటే నార్త్ ఇండియన్స్ నుంచి తీసుకొస్తున్నారు కదా, అంటే మీరు మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తూ తెలుగు హీరోయిన్ ని పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి మీ మూవీలో? మన సినిమానే మనం హైందవ ధర్మాన్ని చెప్తున్నప్పుడు మనం పాటించాలి కదా. వండర్ఫుల్ మనం పాటించాలి కదా ఫస్ట్. నేను ఏదైతే అనుకున్నాను దట్ ఐ హావ్ టు ఫాలో ఫస్ట్, దెన్ ఓన్లీ వీ నీడ్ టు గివ్ అదర్ పర్సన్స్ టు డూ దట్. సో నేను అదే నమ్మాను కాబట్టి మన సినిమాలో అందరూ తెలుగు వాళ్ళే, అదొక ప్లస్ పాయింట్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలుగు వాళ్ళు ఉంటే, ఇది తెలుగు వాళ్ళు చేయాల్సిన సినిమా కాబట్టి తెలుగు వాళ్ళ దగ్గర చేయించుకున్నాం. అందుకని ఆ అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ అమ్మాయికి రాకపోయినా మేము నేర్చుకుని వచ్చిందే, తనకు రాలేదని చెప్పి వదిలేదు ఎక్కడ, తనకు ట్రైన్ చేసాం. ప్రీ వర్క్ షాప్ తను ఆల్మోస్ట్ 3 months కష్టపడింది, వెరీ హార్డ్ వర్క్ చేసింది. 3 నెలలు నేర్చుకుని ఆ స్లాంగ్ నేర్చుకుని ఆ కల్చర్ కి సంబంధించి ఆ స్లాంగ్ లో ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా కోసం? చెప్పొచ్చు అడిగారు ఫస్ట్ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, చెప్పు. ఎందుకంటే ఏంటి అసలు ఆ స్లాంగ్ మీద ఎలా ఉంటుంది ఏంటి? ఇప్పుడు నార్మల్ తెలుగు ఎవరైనా మాట్లాడగలుగుతారు, మీ స్లాంగ్ లో మేము ఇప్పుడు మీకు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు పిచ్చి ఫ్యాన్స్ వస్తారు తెలుసా, ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేసే మూవీస్ కి. సో ఒకసారి మన ఆడియన్స్ అందరి కోసం. ఓకే, ఏందిరా పొట్టిన బట్ట ఆ పొద్దు తాగిన, అలా కాదు, ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదో సినిమాలో ఎలా చెప్పారో అలా చెప్పాలి, ఓకేనా? ఏందిరా పొట్టిన బట్ట ఆ పొద్దు తాగిన సారాయి దుడ్డు ఇవ్వకుండా యాడికి రా పోయి దాక్కుంటా అన్నావు. అబ్బా, రాయలసీమ స్లాంగ్ ఇది. రాయలసీమలో కూడా డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు కర్నూలులో ఒకలా ఉంటది, కడపలో ఒకలా ఉంటది, పులివెందులకు వచ్చేలాగా ఒకలా ఉంటది. అలా చిత్తూరుకి వస్తే కొంచెం మారుతుంది. చిత్తూరులో కూడా మాది బార్డర్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్ లో ఉంటాం మేము. సో 3 లాంగ్వేజ్ మిక్స్ ఉంటాయి, సంథింగ్ డిఫరెంట్ ఉంటది. మాది ఫ్లేవరే బాగుంటది. మన పుష్పాలో ఆ వాడింది మొత్తం తిరుపతి ఏరియాలో ఉన్న స్లాన్, చిత్తూరు స్లానే, బట్ తిరుపతిలో ఉన్న స్లాన్, కొంచెం నెల్లూరు, మన విజయవాడ కొంచెం మిక్స్ అవుతుంది దాంట్లో. కానీ మాదేంటంటే పర్టికులర్ స్వీట్ ఉంటది బాగా. సో దాన్ని పూర్తిగా వాడాం. అంటే మీకు వచ్చా, నేర్చుకున్నారా సినిమా కోసం? నేర్చుకున్నాను, బానే హార్డ్ వర్క్ చేశారు. తనని తిప్పాం మేడం, ప్రతి విలేజ్ లో వదిలేం, నువ్వు వెళ్ళు. అక్కడ కొంతమంది వెళ్ళిపోండి, వాళ్ళని ఓన్ చేసుకోండి అని. అదే నేను ఫస్టే చెప్తా, ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. విజయవాడ మేడం తనది, విజయవాడ నుంచి ఇంకా మొత్తం నేర్చుకోవడానికి తను బాగా కష్టపెట్టాం అన్నమాట. ఇప్పుడు హిందీ హీరోయిన్స్, నార్త్ ఇండియన్ హీరోయిన్స్ కానీ మలయాళీ హీరోయిన్స్ కానీ వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఇస్తే అది ఓన్ చేసుకోవాలంటారు, మీరు డైరెక్ట్లీ ఊర్లోనే వదిలేసారు నేచురల్ గా ఉండాలని. తన నడక కూడా మార్చారు యాక్చువల్ గా, కొన్ని రోజులు పట్టింది తను మళ్ళీ రెగ్యులర్ ఫార్మాట్. నడక ఎలా పల్లెటూరు స్టైల్. ఇప్పుడు సిటీ అంటే ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చినారంటే వారు రెగ్యులర్ స్టైల్ కొంచెం ఉంటది కదా, లైక్ క్యాట్ వాక్ టైప్ కైండ్ ఆఫ్ ఉంటది హీరోయిన్స్ అంటే. అలా కాకుండా తన క్యారెక్టర్ కి నడకే ఒక డిఫరెంట్ ఉండాలి. పల్లెటూరులో నడకలు అంటే అలా ఉండదు మేడం, వాళ్ళ నడక మాస్ లాగా ఉంటుంది. ఇప్పుడు తన క్యారెక్టర్ వచ్చి ఒక విలేజ్ లో సమ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు మేడం. ఏం చెప్పు ఏంద్రా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు లేదు తెలియదు కానీ సారాయి కొట్టు ఉంటది అప్పట్లో 80s లో, ఆ మధ్యలో సారాయి అమ్మే వాళ్ళు ఉంటారు ఊర్లో. ఒక చిన్న
షాప్ పెట్టుకొని బయట ఎవరికి తెలియకుండా ఏం కావాలి ఇప్పుడు పో వాళ్ళు వస్తున్నారు పోలీసు వాళ్ళు ఈ టైప్ ఆఫ్ లో వాళ్ళు నడిచేది కూడా ధైర్యం ఉంటది మేడం. వాళ్ళు నడిచే నడకలో కూడా గంభీర్యం అనేది ఉంటది. మనం ఇప్పుడు ప్రజెంట్ అది చేయాలంటే కొంత కానీ ఊర్లో మనం చాలా మూవీస్ చూసుంటాము. ఊర్లో ఎవరో ఇంట్లో ఒక అమ్మాయి అలా ఉంటది అనమాట, కొంచెం మాస్ లేడీ బాస్ లాగా అబ్బాయిల గ్యాంగ్ వేసుకొని చిన్న చిన్న పిల్లలతో ఆడడం, అరే ఇది రారా ఇక్కడ రారా అనే క్యారెక్టర్స్. మరి కొందరు సైలెంట్ గా ఉండే అమ్మాయిలు ఉంటారు, కొందరు వైలెంట్ గా ఉండే అమ్మాయిలు ఉంటారు. ఇందులో వాటిలో కూడా మనం చూసిన ఇంత ముందు సినిమాల్లో చూస్తే ఒక అమ్మాయి మీరు అన్నట్టు ఉంటది, బట్ వాళ్ళు ప్రజెంట్ కి దగ్గరగా ఉంటారు, పరికి నీళ్ళు వేసుకొని కొంచెం మంచి బట్టలు వేసుకొని మంచిగా అందంగా రెడీ ఉంటారు. కానీ మన క్యారెక్టర్ అలాంటిది కాదు కదా, కంప్లీట్ డిఫరెంట్ ఉంటది మేడం. ఈవెన్ టీత్స్ కూడా నల్లగా అవ్వాలని బొగ్గులు నమిలిచ్చాం. ఓ మై గాడ్. ఆ స్కిన్ టోన్ మారాలని కంటిన్యూ ఒక 7-8 days ఎండలో నిలబెట్టాం. అయ్యో అవునండి, అంత హార్డ్ వర్క్ చేసింది అమ్మాయి. అసలు స్కిన్ టోన్ ఎందుకు మీరు మేకప్ చేస్తే అయిపోయేది కదా, తెలిసిపోద్ది మేడం, తేలిపోద్ది స్క్రీన్ పైన ఈజీగా తెలిసిపోతుంది మేకప్ చేశారా లేదన్నట్టు. యూజువల్ గా కొన్ని సినిమాల్లో అసలు పైన అలాంటి మేకప్ వాటికి ఉంటది. చాలా మంది ఒప్పుకోరు, అవును, బట్ ఒప్పుకోరు. డెడికేషన్. అంటే మేడం తను ఫస్ట్ Day 1 మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఏదో సినిమా చేస్తున్నారులే ఏంది మాకేం ఉందిలే వచ్చి చేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాను అనమాట. వచ్చిన తర్వాత మన విజన్స్ నచ్చి సార్ నేను చేస్తానండి, నేను చేయగలను, అమ్మ నువ్వు చేయగలవా, సినిమా చేస్తున్నావు నువ్వు చేయగలవా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్లారిటీ రావాలి, నువ్వు చేయగలను, నా సినిమా ఇలా ఉంటుంది, మా ప్రొడ్యూసర్ గారు ఇలా డిజైన్ చేశారు ఇలా ఉంటుంది, ఈ కథ ఇలా ఉంటుంది, నీ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అని నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు సార్ చేస్తాను సార్, నేను చాలా కష్టపడింది చేస్తాను సార్ అంటే, తెలియని లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తెలియని నడక నేర్చుకోవాలి, ప్రతిదీ రిస్క్ అనమాట. ఓన్ చేసుకుంటేనే మనం చేయగలం మేడం. ఎగ్జాక్ట్లీ. అలా ప్రతి క్యారెక్టర్ అలాగే ఉంటది. అలా ఏదో మధ్యలో వచ్చి వెళ్ళిపోయేది, మధ్యలో పెట్టాము ఈ క్యారెక్టర్ ఇక్కడ కావాలి, ఇక్కడ హీరో రావాలి, అబ్బా ఇక్కడ హీరో రావాలి, ఇక్కడ విలన్ రావాలి, కామెడీ ఉండాలి, ఇది ఎవరినో మెస్మరైజ్ చేద్దాం, ఇది వద్దు సార్. మనము కథ ఏం అడిగింది, కథలో క్యారెక్టర్స్ ఏం అడిగాయి, వీటికి తగ్గట్టు మనం ఎలా వెళ్తున్నాం, కరెక్ట్ వాటిని బేస్ చేసుకొని చేసాం. అందులో హీరోయిన్ ఇలా ఉంటావమ్మా నువ్వు ఇలాగే ఉంటది. సో చాలా కష్టపడింది. ఒక్కొక్క చోట చాలాసార్లు తిట్టాను కూడా, ఎందుకమ్మా ఎందుకు చెప్పు, ఇప్పుడు అవసరం మమ్మల్ని మనకుండే ప్రెజర్లో డైలాగులు చెప్పకపోయి ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఎందుకు చెప్పు, అసలు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు సరిపోవని చెప్పాను, నువ్వు సరిపో వెళ్ళిపో, ఎందుకు ఊరికే. మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ మన షార్ట్ అయిపోయి అరే ఈ మాట అనేసాను ఏమనుకున్నారంటే సార్ సారీ సార్ అంటే చాలాసార్లు ఏడిపించాం కూడా. ఇలా ఆఫ్ స్క్రీన్ ఏడుస్తుంది, ఆన్ స్క్రీన్ యాడ్ అవుతుంది. ఒక సీక్వెన్స్ ఉంటది, మా ప్రొడ్యూసర్ గారు తీసుకెళ్లి కాదు ఆ ఏడుపులోనే తను మోటివేట్ చేసుకొని మనం ఎలాగైనా 100% ఇవ్వాలి, నెక్స్ట్ టైం తిట్టించుకోకూడదు అన్న ఇంటెన్షన్ తో డెప్త్ ఉంటది మేడం. హీరో హీరోయిన్ ఇద్దరు మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మధ్యలో ఒకానొక సిచ్యువేషన్స్ లో హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. ఓకే. ఆ వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ అమ్మాయి సీన్ అనమాట, షార్ట్ పెట్టాము లాంగ్ లో, అలా చార్జ్ వెళ్తుంది, రియాక్షన్ ఒక కంట్లో నీళ్ళు రావాలి, ఒకే కంట్లో ఇలా ఉండాలి, ఒక కంట్లో వాటర్ వస్తూ ఇలా రొటేట్ చేస్తే ఈ కంట్లో వాటర్ కారాలి. అసలు వాటర్ కైనా గ్లిజరిన్ యూజ్ చేశారా లేదంటే నేచురల్ గానే వచ్చిందా? ఇలా పెట్టాము, దాదాపు చాలా టేక్స్ అనమాట, ఎడిటేషన్ వస్తుంది, చెయ్యరయ్యా కట్టేసుకుందాం, ఆగు చేస్తుంది తను చేయగలదు అని నేను డిఓపి తోటి చేసాను అంటే ఒక కల్లో వస్తుంది ఒక కల్లో రాదు, ఫుల్ టైట్ క్లోజ్ ఉంటది కదా మేడం. ఆ క్లోజ్ లో ఇలా జస్ట్ అది చిన్న లాజిక్ ఉంటది, ఆ లాజిక్ తోటే కళ్ళుని ఇలా చిన్నగా బ్లింక్ చేయాలి. ఆ బ్లింక్ చేసినప్పుడు మనకి ఏదంతా కావాలో అలా కళ్ళుని ఇచ్చేయాలి. అది చేసినప్పుడు వాటర్ వస్తుంది, ఫస్ట్ ఒక కన్నులో రావాలి, బ్లింక్ చేసిన వెంటనే ఆ డ్రాప్ ఇలా పడాలి. అంటే పీక్స్ లో ఉంటది అనమాట సీన్. అంత ప్రేమించిన అమ్మాయి ఒక అబ్బాయి తోటి అంత ఇలా ఉన్నది, ఒక్కసారిగా వదిలేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు అనే సీక్వెన్స్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది చేస్తుంది కావట్లేదు, గ్లిజరన్ వేసాం సార్. ఈ అమ్మాయి నాకు చెప్పింది ఫస్ట్ మర్చిపోయా సార్, గ్లిజరన్ వేస్తే నాకు వాటర్ రాస్తారని. సరే చేసింది రావట్లేదు, వాటర్ వేసాం, వాటర్ రాలేదు, వేసిన వాటర్ మామూలుగా మన బాధతో వచ్చే వాటర్ కరెక్ట్ గా ఉంటది, రియాక్షన్ కరెక్ట్ గా ఉంటది. అదేంటంటే ఒక చిన్న రాగి బాల్ ఉంటది కదా మేడం, సంగటి, మీకు సంగటి అంటే తెలుసా మేడం, చికెన్ రాగి సంగటి సమ్ వంట చేసి హీరోకి తినిపించాలి సీక్వెన్స్.
ఓకే. ఉంచారు. సో మా ప్రొడ్యూసర్ గారు చూసి ఎక్కడ ఉన్నారు చూసి టెన్షన్ వచ్చేసింది. సార్ ఉండండి సార్ నేను వస్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ముందు ప్లేట్లో ఫుడ్ ఉంటది కదా, కారం తీసుకెళ్లి కంట్లో పెట్టేశాడు. కారమా? అవునండి, కారం మసాలా పెట్టేశాడు. కొద్దిగా జస్ట్ వేసుకొని ఏ కంట్లో మీకు ఏ కంట్లో రావాలండి ఈ కంట్లో రావాలన్నారు. అలా కన్ను ఓపెన్ చేసి పెట్టాను. పాపం చాలా చాలా రిస్క్ అంటే చేసిందండి. మేడం ఇప్పుడు ఎందుకు సిచ్యువేషన్ చెప్తున్నా అంటే అంత సార్ నేను Dedication గా చేస్తాను, పనిచేసింది. నేను చెయ్యాలి సార్, నేను దానికన్నా కష్టపడతాను. గ్లిజరిన్ నయం గ్లిజరిన్ కదా. వేస్తే రావట్లేదు కదా, రావట్లేదు, అమ్మాయి dry వాటర్. అయిపోతున్నాయి. ఎవరికైనా గ్లిజరిన్ వేస్తే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఏమన్నా డ్రై అయిపోతున్నా ఆపోజిట్ లో ఏం చేయాలి? 16 షాట్లు తీసుకుని ఇప్పుడు ఆ మసాలా వేస్తే వచ్చిందా? వచ్చింది మళ్ళీ ఫైనల్ గా. అంటే ఆ సీన్ కూడా స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తే తను అక్కడ అంత బాధపడింది, తనను తను చూసుకునే లోపు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్ గా మీరు ఈ సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వితౌట్ గ్లిజరిన్ జస్ట్ ఆ ఇన్సిడెంట్ ని ఊహించుకుంటేనే ఇమాజిన్ చేసుకుంటేనే నాకు వస్తున్నాయి వాటర్. ఇలానే మేడం ప్రతి క్యారెక్టర్ ఇలానే మలుచుకున్నాం ఇలాగే మేము. ఉంటాయి. ఇలా మలుచుకొని ప్రతి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటది మేడం. పాపం తను మొత్తం పిచ్చవాడి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నైట్ మిడ్ నైట్ చేసాము. చెట్లలోకి వెళ్ళిపోయాం. చెట్లలో వాస్తవం రియాలిటీగా ఉండేటట్టుగా దగ్గరగా ఉండాలి, నాకు ఇలాగా కావాలనే టైప్ ఆఫ్ లో తీసుకెళ్లి అక్కడ చెట్లలో పడుకోబెట్టి ఆ మొత్తం మట్టి గిట్టి ఇదేసేసి ఆ పళ్ళు సేమ్ పిచ్చవాడు అంటే ఎలా ఉంటది మేడం, 24 సంవత్సరాలు స్నానం చేయకుండా ఉంటే ఎలా అంత ఉంటుందో అంత ఇదిగా అయిపోయింది మొత్తం. మేకప్ భారీ మా ప్రొడ్యూసర్ గారు చేయించారు మేకప్ డిజైనింగ్ మొత్తం మేకప్ అంటే మళ్ళీ చేసేసి కిట్ అనుకున్నాను. కాదు కాదండి, ఒరిజినల్ మేడం. ఒరిజినల్. ఎలా అంటే పిచ్చావిడ మట్టి బొగ్గు పడేసి మొత్తం బాడీ పిచ్చావిడ ఎలా ఉంటదో యాజ్ ఇట్ ఈస్ అలానే దింపి అలా చేసాం మేడం. పడుకోబెట్టాము. పురుగులు వేయాలి మేడం. అబ్బా, మళ్ళీ నిజంగా పురుగులు తెచ్చారా? నిజంగానే అసిస్టెంట్ డైరెక్టర్లకు వెళ్ళి పురుగులు కావాలి, పురుగులు తీసుకురండి చెప్పాము. నైట్ లో వెళ్ళి నైట్ లో తోటంతా వెతికి ఒక 6 పురుగులు ఎత్తేసుకున్నా. ఉన్నాయి 6 పురుగులే. ఈ 6 పురుగులు జాగ్రత్తగా వాడుకో, ఇదేంటి సార్ ఇది 6 పురుగులు ఇచ్చి జాగ్రత్తగా వాడుకోండి అంటారు అని తీసుకెళ్తే తన ప్రేమ పెట్టామండి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా చార్జ్ వెళ్ళి ఫేస్ కి వెళ్ళాలి, షార్ట్ ఫేస్ కి వెళ్ళాలి అన్నప్పుడు ఏంటంటే హ్యాండ్ లెగ్స్ కాడ నుంచి అలా టిల్డప్ షార్ట్ టైట్ కి వెళ్ళాలి, ఫేస్ కి స్టే ఉండాలి. అమ్మాయి బ్లింక్ చేయకూడదు, కళ్ళు డెత్, అమ్మాయి చనిపోయిందని రిజిస్టర్ చెయ్యాలి. ఇక్కడ కాళ్ళ దగ్గర 2 వేసాం, అవి పెట్టిపోయాక కెమెరా దొరకలేదు. రెండు కలపలు ఒంటి మీద పెట్టారా? కాళ్ళ మీద 2 వేసామండి. పెట్టాము, ఇలా రావాలి. అది రావాల్సి చెప్తా, నేను చెప్తా. ఇక్కడ ఒకటి పెట్టాము, ఇలా వెళ్తుంది. టైట్ కెమెరా లెగ్స్ నుంచి రివీల్ చేయాలి మేడం. ఇక్కడ ఇలా పడుకున్నారు, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి షార్ట్, ఇది లాజిక్. ఇక్కడ తల మీద ఒకటి వేసి పెట్టాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే లోపు ఇక్కడ రావాలి అని, అది ఎట్టిపోద్దో తెలియదు. మళ్ళీ ఎడేసి పెట్టాం, కాళ్ళకి వేసాం, 2 కెమెరా ఆన్ చేసాం, 2 కాళ్ళ మీద వేసాం, మిస్ అయ్యాయి. అవి కనపడలేదు, దొరకలేదు మనకి, వెళ్ళిపోయాయి. 6 పురుగులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నైట్ దొరకదు. మళ్ళీ ఇలా ప్లాన్ చేసి వెళ్ళాము. టైట్ ఎలా వెళ్తుంటే హ్యాండ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, బాడీ పైకి వెళ్ళాలి. ఈ సీజీ కాదు, దాని ట్రైనింగ్ ఇవ్వాలి కదా మరి పురుగులకి. మేము ఇవ్వలేకపోయాం మేడం దానికి. ఇలా వెళ్తూ ఒకటి మేడం, ఒకటి ఇలా పక్కకి వెళ్ళిపోయింది, ఇంకొకటి ఇక్కడ నుంచి వచ్చి నేరుగా ముక్కులోకి వెళ్ళిపోతుంది. షార్ట్ కట్ చెప్పలేదు, ఇలా వస్తుంది, నేచురల్ గా ఉంటది కదా ముక్కులో వెళ్తే. ఆ బ్యూటీగా ఉంది మేడం. షార్ట్ మాత్రం ఆ కళ్ళు బ్లింక్ చేయలేదు, ఒకసారి ఇక్కడ దాకా వచ్చింది, కట్ అన్న టప్పని వేసింది అమ్మాయి. అమ్మాయి అసలు ఫస్ట్ డే మేకప్ చూసేసి నేను వెళ్ళిపోతాను సార్, నాకు ఇది వద్దు సార్ అని. అప్పటికే పెద్ద పెద్ద వాళ్ళతో మనం కొన్ని షార్ట్స్ ని రిజిస్టర్ చేసాం. ఇంకా మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ నేను 4-5 లక్షలు ఖర్చు పెట్టాలి. 4-5 లక్షలు కాదు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పిలవాలి, ఆర్టిస్ట్ బడ్జెట్ ఇవ్వాలి, మళ్ళీ రీషూట్ చేయాలి, చాలా టైం వేస్ట్ అని. మళ్ళీ సేమ్ అదే సీక్వెన్స్ అంత బ్యూటీ వస్తుందో రాదో తెలియదు మేడం. ఆర్టిస్ట్ ని మార్చామనుకోండి మళ్ళీ రాదు, మళ్ళీ రిక్వెస్ట్ చేసి బతిమలాడి అమ్మాయి సార్ నేను చేయను కాదు. నోరంతా ఎప్పుడు బొగ్గు నములుతా ఉండాలి, బొగ్గులు బాగా నమిలి ఉంచుతా ఉండాలి. మొత్తం టోటల్ ఫుల్ డే జ్యూస్లు లాంటివి తాగి ఇక్కడ వరకు పైప్ పెట్టి తాగిపించేవాళ్ళం అనమాట. బాగా నేచురల్ గా చాలా ఇబ్బందులు పెట్టాం మేడం. కానీ ఈ రోజు సీన్ మీద చూసి వచ్చి థ్యాంక్ యూ సార్ అని కాలు మొక్కుకొని వెళ్తున్నారు. ఆ అమ్మాయి ఖచ్చితంగా పడ్డ కష్టానికి అవుట్పుట్ అయితే బాగుంది. అవార్డ్ బేస్డ్ క్యారెక్టర్ మాత్రం 100% అవార్డ్ బేస్డ్ క్యారెక్టర్. మరి ఇందులో కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా చేస్తున్నారు మీరు. ఫస్ట్ మూవీ ఇలాంటి చేసినప్పుడు అబ్జెక్ట్ చేయలేదా ఫ్యామిలీ నుంచి మీకు? ఏమి
అంటే ఫస్ట్ నేను ఫిలిం ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి తెలీదు. ట్రైలర్ డెమో షూట్ చేసినప్పుడు దానికి ఒక ట్రైలర్ చేశారు. ఆ ట్రైలర్ చూపించినప్పుడు వాళ్ళు కొంచెం ఓకే, ఫిలిం అంటే అందరూ తీసేలా కాదు, కొంచెం మంచిగానే తీస్తున్నారు అన్న ఫీల్ వచ్చిందనమాట. మా పేరెంట్స్ కూడా ఇంకా ట్రస్ట్ చేశారు. ఓకే, ఎలాగో వెళ్దాం అనుకున్నావు కదా, ఇంకా నీ ఇష్టం అన్నట్టు అనుకున్నా. మీకు ప్రాబ్లం అంటే వాళ్ళు ఇంకా చూడలేదు కదా. అంటే మేడం కనిపిస్తుంది కదా, కొన్ని షార్ట్స్ అడిగాను మేడం, ఇలా ఉంటేనే మనకి వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. కొంచెం లవ్ అంటే మామూలుగా జరిగే ఉంటుంది మేడం. ఒకరు కళ్ళు మాట్లాడుకునేవి అప్పుడు, సార్ అన్నట్టు ఇందాక కళ్ళు మాట్లాడుకునేవి, బట్ ఎలా కలిసే వాళ్ళు కూడా తెలియదు అప్పుడు, ఎక్కడ పోయి కలుస్తారో కూడా తెలియదు. అన్ని జోనర్ ని టచ్ చేయాలంటే అన్ని మిక్స్డ్ వెజిటబులే కావాలి కాబట్టి అలా అందరూ. నేను చెప్పాను తను, సార్ నేను అంటే మా హీరో ఒకటే మాట అన్నాడు, సార్ నాకు విడాకులు ఇచ్చేస్తారు సార్ మా భార్య, కష్టం సార్ ప్లీజ్ అన్నాడు. హీరో సార్ నాకు ఖచ్చితంగా ఇది కావాలి సార్, ఈ సీన్ కొంచెం ఆడియన్స్ కూడా కొంచెం మరి వాళ్ళ భార్యతో మీరు మాట్లాడారా? మాట్లాడాం. సరే, హీరో గురించి మాట్లాడుకుందాం. అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఎలాంటిది? ఇందులో కోపంగా ఉంటారా, రొమాంటిక్ గా ఉన్నారా, యాక్షన్ ఎక్కువ చూపిస్తారా? రెగ్యులర్ గా ఫార్మాట్ ఇంకొంచెం డిఫరెంట్ గా లేవు ఉండవు. ఇది మనోడిది పక్క మాసు, మార్నింగ్ లేవగానే మందు. ఇటు అబ్బాయి మాసే అమ్మాయి మాసే, ఎలా మ్యాచ్ అవుతుంది? రాయి కొట్టుకుంటే ఫైర్ వస్తుంది, అలా ఒక సీక్వెన్స్ లో ఫైర్ చూపించాం మేము. మొత్తానికి ఫైర్ చూడబోతున్నాము ఈ శివరాత్రికి. వృషభ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైటిల్ గురించి అడిగారు కదా. వృషభ అంటే ఒక వైబ్రేషన్ ఉంటది, వైబ్రేషన్ టైటిల్ లోనే వైబ్రేషన్ ఉంటది. మన కథకి ఖచ్చితంగా ఈ వృషభాన్ని బాగుంటది సార్. అంటే మన వృషభ అంటే నందీశ్వరుడు ఎద్దు. ఆ ఎద్దుల్ని చాలా మంది చాలా రకాలుగా వాడుతున్నారు ఇప్పుడు. ఈ జల్లికట్టు అని, వాటిని మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ, కొట్టడం కానీ, ఇది చేయడం కానీ, వాటిని అన్నిటినీ కూడా బేస్ చేసుకొని ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గోవధం మహా నేరం అనే సిచ్యువేషన్ ఒక చిన్న సీక్వెన్స్ లో మేము ఉన్న దీని మీదే, మాకున్న లిమిటెడ్ దీని మీదనే చూపించి ఎలా ఇది చేయడం తప్పు, గోవధం నేరం, మాంసం తినకూడదు, వాటిని ఎక్స్పోర్ట్ చేసి బయట రాష్ట్రాలకు పంపించి బిజినెస్ చేసుకోవడం అది తప్పు. మాకున్న సిచ్యువేషన్స్ లో, మాకున్న సబ్జెక్ట్ లో సేమ్ అదే రిజిస్టర్ చేసాం. సో హెవీగా లేదు, హెవీగా భారీ లేకుండా ఒక చిన్న సబ్జెక్ట్ తోటి ఇది తప్పండి, మీరు ఇలా చేయకూడదు, ఇలానే ఉండాలి, పశువుల్ని కాపాడదాం. వాటి నుంచి మనం చాలా నేర్చుకున్నాం. వాటి నుంచి మనం పశువులను పూజించమన్నారు, పూజించి దానికి సంబంధించింది ఏంటి ప్రతిదీ చాలా నేర్పించారు మనకి. దీన్ని బేస్ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ డ్రామా తోటి, మంచి ఎంటర్టైన్మెంట్ తోటి, ఒక పెయిన్ తోటి ఉన్న క్లైమాక్స్ లో పీక్స్ లో ఉంటుంది మేడం సబ్జెక్ట్. హీరో గారి నటన చాలా బాగుంటది. సో ఆపోజిట్ క్యారెక్టర్ అలాగే విలన్ క్యారెక్టర్ చేసినట్టు మన జాస్వా మాస్టర్, ఫైట్ మాస్టర్, దీనికి చాలా చక్కగా ఎమోషనల్స్ ని మనకి ఏదైతే కావాలి అనుకున్నామో ఆ విజువల్స్ స్క్రీన్ మీద మనకి ఏదైతే ఈ ఆర్టిస్ట్ ఇలా చేస్తేనే బాగుంటుంది అనే దానికి తగ్గట్టు ఆ పర్ఫార్మెన్స్ హీరో ఇచ్చారు. అదేవిధంగా దానికి సపోర్టింగ్ ఆపోజిట్ విలన్ క్యారెక్టర్ మురళీకృష్ణ గారు అదే విధంగా చేశారు. వీటినన్నిటినీ తీయడానికి మన డిఓపి గారు అలాగే కష్టపడ్డారు. దీనికి అన్నిటికీ సపోర్ట్ చేసి ఆ బీజియానికి, సౌండ్ ఎఫెక్ట్లకి ఏదైతే ఉంటుందో అని ఆ బీజియం ఎక్కడ మనం డల్ చేయకుండా ఆ శివుడుని చూపించేటప్పుడు స్క్రీన్ మీదకి వచ్చేలోపు ఒక షార్ట్ పెట్టామంటే విజువల్స్ తోటి మారుతుంది కదా మేడం. దానికి ఈ పాయింట్ ఆఫ్ లో బీజియం వేస్తే బాగుంటుందని ఎక్కడ ఆయన కాంప్రమైజ్ కాకుండా మ్యూజిక్ ఇవ్వడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయడం, ఇక్కడ దాకా ఒక బెస్ట్ సినిమా తీసాం, ఆడియన్స్ కి మంచిగా వెళ్తుంది. సో ప్రతి హిందూ ధర్మాన్ని కాపాడుతాం, మనం ఏం చేస్తున్నాం అనే దీని మీద చిన్న మా వంతు దీంతో చిన్నగా చెప్పడం అనేది జరిగింది. ఇది వృషభ మేడం. జస్ట్ ఒక 5 minutes లో వృషభ గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్ గా బాగా చెప్పారు. అండ్ ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. అండ్ సో మీరు చేసిన ఈ ప్రయత్నం, ఈ ఎక్స్పెరిమెంట్ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అండ్ సో మీ అందరూ కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, హీరోయిన్స్ ని కానివ్వండి, అండ్ ఆర్టిస్టులు. ఇందులో మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ని ఎమోషన్స్ ఉంటుంది, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అండ్ సోషియో ఫ్యాంటసీ మూవీస్. అంటే
రెగ్యులర్ డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్ గా తీసారు ఈ మూవీ అని అంటున్నారు. సో మార్చ్ ఫెబ్ 26న మన అందరి ముందుకి ఈ సినిమా థియేటర్స్ అన్ని హిట్ చేయడానికి రెడీగా ఉంది. సో మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము ఆడియన్స్ అందరితో పాటు. చూడాలి అసలు వృషభ అనేది ఏంటి, స్టోరీ ఎలా ఉండబోతుంది, అన్ని జోనర్స్ అయితే టచ్ చేస్తుంది అని అర్థమైంది మీరు చెప్పినప్పుడు స్టోరీ. సో మీ టీం అందరికి కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వృషభ సక్సెస్ మీట్ లో మనం అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.